చేసింది. ఇంగ్లీష్ బౌలర్లకు తలగ్గకుండా వీరోచితంగా పోరాడింది. ఫలితంగా 4వ టెస్టు డ్రాగా ముగిసింది. 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఒకానొక దశలో ఓటమి తప్పదనుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సాధించిన అద్భుత శతకాలు, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ సాయంతో మ్యాచ్ను డ్రాగా చేసుకుంది. సిరీస్ సమం చేసేందుకు ఆశలు సజీవంగా నిలుపుకుంది. నిన్న 4వ రోజు ఆటలో 311 రన్స్ భారీ లోడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. భారత్ ఖాతా తెరవకుండానే 2 కీలక వికెట్స్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ విజయాలకు డోర్స్ ఓపెన్ అయినట్టే కనిపించింది. కానీ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. అటు కేఎల్ రాహుల్ కూడా 90 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుత సెంచరీలు చేసి వీరోచిత పోరాటం చేశారు. వీరిద్దరూ 5వ వికెట్కు అజేయంగా 203 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. 5వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. ఇంగ్లాండ్కు మరో 6 వికెట్ల అవసరం కాగా భారత్ భారీ ఆధిక్యాన్ని సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చివరిదైన 5వ టెస్ట్ ఈ నెల 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది.